మిత్రమా, కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకుంటారు. మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకుంటారు. గట్టిగా చెప్తుంటే నాన్నకు ఆప్యాయత తెలియదనుకుంటారు. ఆజ్ఞలు వేస్తుంటే ఇదేంటని బాధపడతారు. కానీ తర్వాతే తెలుస్తుంది అన్నింటి వెనక నాన్న అనంతమైన ప్రేమ ఉందని, మన భవిష్యత్ కోసం నాన్న పడే తపన కూడా ఉందని. కాదంటావా మిత్రమా? ఒక్కరోజు అమ్మలా పనిచేసి చూడు. సాయంకాలానికి ఇంటి పనితో నడుము పట్టేకపోతే ఒట్టు. ఒక్కరోజు నాన్నలా బ్రతికి చూడు. బాధ్యతలతో భుజాలు కృంగిపోకపోతే నన్నడుగు. నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎన్నడూ కూడా తేలిక చెయ్యొద్దు మిత్రమా. నడుములు వంగి భుజాలు కృంగి వారికి తట్టుకునే శక్తి కూడా ఉండదు. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికే ఎదగడమే విజయం అంటే. మిత్రమా, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని. అవునా మిత్రమా? గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవ్వరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిదే. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి మిత్రమా. మిత్రమా, తన కడుపులో నువ్వు ఉన్నావని తెలిసిన క్షణం నుంచి తను కాటికి పోయే చివరి క్షణం వరకు నీ గురించి ఆలోచించేది, తపన పడేది అమ్మ మాత్రమే. అలాంటి అమ్మకు నగలు నాణాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తన పెంపకాన్ని ప్రశ్నించే పరిస్థితిని, అవకాశాన్ని ఇతరులకి కల్పించొద్దు మిత్రమా. బాధలో ఉన్నప్పుడు బంధువులు, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళు, సంతోషంలో ఉన్నప్పుడు స్నేహితులు గుర్తుకొస్తారు. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే మనకి అమ్మ గుర్తొస్తుంది. కాదంటావా మిత్రమా? జీవితంలో మనం ఏది కోల్పోయినా సరే తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే మిత్రమా. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తారు. అవునా మిత్రమా? గొడ్డలతో నరికేసిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ కూడా చిగురించలేదు మిత్రమా. అమ్మ విష్ణువు, అమ్మను మించిన రక్షకుడు ఈ లోకంలోనే ఉండరు. అందుచేత మా అమ్మగారా నా వద్దనే ఉంటున్నారు అని ఎప్పుడు కూడా అనొద్దు మిత్రమా. అది చాలా తప్పు మాట. నాకు ఇన్నేళ్ళు వచ్చిన అమ్మ చేతి అన్నం తింటున్నాను, నేను చాలా అదృష్టవంతుణ్ణని అనుకోవాలి. అంతే తప్ప మా అమ్మకు నేను అన్నం పెడుతున్నానని అనడం అది కృతజ్ఞత అనిపించుకోదు. కాదంటావా మిత్రమా? ఇంట్లో నాన్నను చూసి నేర్చుకో. కష్టపడకుండా ఏది రాదని. అమ్మను చూసి నేర్చుకో. ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకో. ఇంట్లో కళకి రూపమైన ఒక అమ్మాయి ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకో. అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు మీ కుటుంబాన్ని చదువు మిత్రమా. అది ఎంతో అందంగా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనస్సుని మారుస్తుంది మిత్రమా. ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం చాలా తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నేనెందుకు ఓడిపోతూ ఉంటున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం చెప్పనా? ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేను ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని. ఇది నిజం కదా మిత్రమా. అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాము. అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో కూడా మనమే కనిపిస్తాము.
ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ, అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ, స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు చాలా తక్కువ మిత్రమా. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బొస్తుంది, కానీ సంస్కారం కాదు కదా. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయా? కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెట్టు మిత్రమా. అలుపు లేకుండా ప్రయత్నించి చూడు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకో మిత్రమా. నీ కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి పరుగులు తీస్తూ ఉంటావు, కానీ నీ హృదయానికి నచ్చే విషయం గురించి వెతకండి. అప్పుడే ఆనందం అనేది శాశ్వతంగా ఉంటుంది. బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేము. మన భుజాల మీద పడి మనం ఏడవలేము. అందుకే మనం ఇష్టపడే వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు మిత్రమా. ఒక్క విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగిన 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే మిత్రమా. అందుకే భార్య భర్తలు సమానమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కూడా కాదు. అర్థమైందనుకుంటా. మన ఎదురుగానే మాట్లాడేవాడు స్నేహితుడు, నలుగురిలో విమర్శించేవాడు శత్రువు, మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి, సాయం చేసేవాడు మిత్రుడు, మంచి మాటలు చెప్పేవాడు మనకి గురువుతో సమాన మిత్రమా. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాదంటావా మిత్రమా? ఒకటి గుర్తించుకో మిత్రమా, ఒక స్త్రీ ఈ 2 తప్పును చేస్తుంటే భర్త ఆమెను ఎప్పటికీ కూడా నమ్మరాదు. ఒకటి, భర్తకు చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళుతూ ఉండడం. 2, ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటూ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం అందంగా అలంకరించుకోవడం. కాబట్టి ఇలాంటప్పుడు భర్త ఎప్పుడు కూడా ఆమెను తగిన విధంగా పరిశీలించుకుంటూ జాగ్రత్త పడుతూ ఉండాలి మిత్రమా. అవునా? ఏ విషయంలో కూడా ఎవ్వరి మీద కూడా ఆధారపడకు. ఒక్కసారి అడిగితే అది సాయం, అదే పదే పదే అడిగితే చాతకానితనమవుతుంది మిత్రమా. వీలైనంత వరకు ఎవ్వరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకి గౌరవం కూడా పెరుగుతుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.